నువ్వు ఎన్ని దిక్కులు తిరిగినా చివరికి నా దగ్గరికి చేరాల్సిందే. అదే మన విధి రాక. ఓహో, ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువే. అబ్బాయిలం కదా, మాకు కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఈ క్షణం మాత్రమే నేను నీ పక్కన. ఏ క్షణం ఎక్కడి నుంచి వెళ్ళిపోతానో ఆ క్షణాన్ని నువ్వు తట్టుకోలేవు. మనం ఎప్పుడు విడిపోతామా అనే భయం నీది, విడిపోయినా మళ్ళీ మళ్ళీ కలుస్తామనే ధైర్యం నుంచి వచ్చిన సంకల్పం నాది. మనం ఎప్పటికీ ఇలాగే ఇక్కడే ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ, నీ మాటలతో నన్ను మురిపిస్తూ, నా నవ్వులతో నిన్ను కవిస్తూ, ఈ క్షణాలనేవి ఎప్పటికీ ఇలాగే శాశ్వతంగా ఉండిపోతే బాగుండు అనిపిస్తుంది. కానీ ఏదో ఒకరోజు నువ్వు వెళ్ళాల్సిన చోటు వేరు, నేను వెళ్ళే చోటు వేరు. ఎప్పటికీ ఇలాగే ఒక చోటైతే ఉండిపోం కదా. ఏ చోటుకెళ్ళినా, ఎంత దూరం వెళ్ళినా నీ కోసం, నీ మీదున్న పిచ్చి ప్రేమ కోసం నేను నీ చెంతకే చేరుతా. ఈ సృష్టిలో ఏది ఎవరు సొంతం కాదు. అందులోనూ ఈ ప్రేమ అనేది ఒక మాయలాడిది. అది మనుషుల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, వాళ్ళతో ఒక ఆట ఆడుకుంటుంది. కానీ నిజమైన ప్రేమని చూస్తే ఆ ప్రేమకి ముచ్చటేస్తుంది. ఆ ప్రేమని ఎలాగైనా గెలిపిస్తుంది. ఇప్పుడు మీరు చూసిన ప్రేమ మాటలతో ముగిసింది. ఇప్పుడు మీరు చూడబోయే ప్రేమ మళ్ళీ ఆ ప్రేమకి పునాది కట్టింది. గుడ్ మార్నింగ్ రోజెస్. ఏంటి అందరూ ఒక చోటుంటే నువ్వు ఒక్కదానివే ఒంటరిగా ఇక్కడ? ఏంటో ఈ రోజు మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా అసూయగా ఉంది. మరి లేకపోతే ఇంత అందంగా ఉంటే రేపటి రోజున ఈ మనుషుల చేతిలో పడి మీ అందమే కాదు, ప్రాణం కూడా పోతుంది. అసలే మీరు లేకుండా బయట కలవని ప్రేమికులు లేరు, మండపంలో జరగని పెళ్లిళ్ళు లేవు. మీకు ప్రాణం ఉంటుందని, మీకు ఫీలింగ్స్ ఉంటాయని పాపం ఈ పిచ్చి జనాలు ఎప్పుడు గుర్తిస్తారో ఏంటో. మీకే గాని మాటలొస్తే మొట్టమొదటి మాట ఏం మాట్లాడతారో వినాలనుంది. ఐ లవ్ యూ. అబ్బా, మళ్ళీ వచ్చేసాడు రా బాబు. ఏంటండి అలా మాట్లాడుతుంటే ముఖం తిప్పేసుకుంటున్నారు? ఎన్నిసార్లు చెప్పాలి నువ్వంటే నాకు ఇష్టం లేదని? కానీ నాకు మీ మీద రోజు రోజుకి ఇష్టం పెరిగిపోతుందండి. చాలు, నీ పోయిటరీ ఆపింకా. పోయిటరీ కాదండి, ప్రేమ. అలా అని నువ్వనుకుంటే కాదు, నేను అనుకోవాలి. అలా అనుకోవాలనే కదండి ఇలా అడుక్కుంటున్నా. ఎన్నిసార్లు చెప్పాలి ఇది వర్కౌట్ అవ్వదని? నీ ప్రయత్నాలు వర్త్లెస్. వినిపించుకోవా? నాకు అర్థమవుతుందండి, కానీ మీ మాటలు నా ఈ మొండి మనసే వినిపించుకోవట్లే. ఏం చేస్తాం, మొండిది కదా. అయినా చూడంగానే ప్రేమేంటి, పిచ్చి కాకపోతే? మరి అలా చూస్తూ చూస్తూ ఉండిపోతే చేయి దాటిపోతారు కదండి. అందుకే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద నాకు నమ్మకం ఎక్కువ. అబ్బా,
ఏంటి నా వెనకాల నడుస్తున్నావు? ఇప్పటి ఈ అడుగులే రేపటి రోజున మనం వెయ్యబోయే 7 అడుగులకు పునాది. చూడు, ఏదో మాటలు మాట్లాడి నాకు కోపం తెప్పించుకు. నన్ను చంపేంత కోపం మీది. ఆ కోపాన్ని కూడా ప్రేమించే ప్రేమ నాది. ఒరే బాబు, నీకు పుణ్యం ఉంటుంది, నన్ను వదిలేయ్. అలా మధ్యలో వదిలేస్తే నా ప్రేమకు అర్థం ఉండదండి. వదిలేలా లేదు. ఏం కావాలి నీకు? నాకేం కావాలో నాకన్నా మీకే బాగా తెలుసు. కానీ బయటికేమీ తెలియనట్టు నటిస్తున్నారంతే. మేడం ఆర్డర్ ప్లీజ్. కాఫీ కొంచెం వేడిగా. కోల్డ్ కాఫీ అయితే బెటర్ ఏమో. అంటే మీరు ఎలాగో వేడిగా ఉన్నారు కదా అని. ఏంటి వద్దా? సరే, హాట్ కాఫీ తీసుకొచ్చి. ఓకే సార్. ఏంటండి ఏమీ మాట్లాడరు? కాఫీ వచ్చేలోపు సరదాగా కబుర్లు చెప్పుకుందాంగా. ఏం మాట్లాడాలి? కొంచెం నా ప్రేమను అర్థం చేసుకోండి. చూడు, రోజూ నన్ను చాలా మంది చూస్తూ ఉంటారు. అలాని అందర్నీ నేను పట్టించుకోలేను కదా. ఇంత పెద్ద సిటీలో మిమ్మల్ని ఎన్ని కళ్ళైనా చూడొచ్చు. కానీ మీకోసం కన్నీళ్ళు కార్చే హక్కు మాత్రం నాదే ఉండాలి. ఏం చేస్తుంటావు? సినిమా డైరెక్టర్ అవ్వాలని ఎప్పటినుంచో ఆశ. కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇంట్లో సిచ్యువేషన్స్ వల్ల సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ లైఫ్ నల్లా సర్దేస్తున్నా. అలానే సర్దుకుని పో. అయినా సినిమాల్లోకెళ్తే అంతేగా. ఆ ఫీల్డ్లో సక్సెస్ రేట్ తక్కువ అని విన్నాను. కానీ సక్సెస్ అయితే ఉంది కదండి. కష్టే ఫలి అన్నారు. ఈరోజు కష్టమే రేపటి ఫలితం. ఏమో, టైం బాగుంటే డైరెక్ట్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ చేస్తానేమో. అయినా నీ గురించి నాకెందుకులే. మరీ అంతలా విసుక్కోకండి. నా మనసు భరించలేనంటుంది. అయితే మనసుకు చెప్పు చచ్చిపో అని. మనసుని చంపే అధికారం మనిషికి ఇంకా రాలేదండి. అంత కక్ష కట్టుకొని చంపాలంటే ఆ హక్కు ప్రేమకి మాత్రమే ఉంది. నన్ను విసిగించుకు, పో ఇక్కడి నుంచి. సరే అండి, మీ ఇష్టం. థ్యాంక్స్ అండి. వెళ్ళిపోమన్నా సరే నా కోసం వెతుక్కుంటున్నందుకు. అయినా మీ అమ్మాయిలందరూ ఇంతేనండి. వెళ్ళిపోమంటారు, మళ్ళీ మా కోసం వెతుక్కుంటూ ఉంటారు. ప్రేమించమంటే ముక్కు మీద కోపం చూపిస్తారు. అయినా సరే ముద్దుగా ఉంటారు. మాయగాడివిరా నువ్వు. మీకోసం తప్పట్లేదండి. ఎస్. భయ్యా ఏ కుల్ఫీ. బాబు, బాగా చల్లగా ఉండాలి ఐస్ క్రీమ్. మేడం కోపం ఇట్టే చల్లారిపోవాలి. అవును, నా వెంటింతలా తిరుగుతున్నావుగా, నేనంటే ఎందుకంత ఇష్టం? మీ మీద ప్రేమ ఎంత ఉందని అడగండి. ప్రేమ కదా, మాటల్లో చెప్పలేను. మాటలు చెప్పక్కర్లేదు గాని నేనడిగింది మాత్రం చెప్పవయ్యా. మీరు నా ప్రేమను అర్థం చేసుకొని సరైన సమాధానం ఇస్తే ప్రేమే అసూయపడే ప్రేమికున్నవుతా. మరి సారీ అని సమాధానం చెప్తే? నలుగురు మోసే నా పాడిపై శవమైపోతా. తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? మీ మీద నాకున్న ప్రేమని అర్థమయ్యేలా చెప్పుకుంటున్నా అండి. నన్ను ప్రేమించాలంటే నన్ను నేనెంతగా ప్రేమించుకుంటానో తెలుసుకోవాలి. మీతో మాకు పోలికేంటండి?
అప్పుడప్పుడే వచ్చే చినుకు లాంటి వారు మీరు. నిత్యం మీకోసం ఎదురు చూసే నేల లాంటి వాడిని నేను. నా బుర్ర తినకరా బాబు, నన్ను వదిలే. ఈ ఫేక్ ప్రపంచంలో దొరికిన డైమండ్ అండి మీరు. మీ విలువ తెలిసాక కూడా వదిలేసుకుంటానా? అయినా కొన్ని రోజులు ఆగితే బోర్ కొట్టేస్తాం, అప్పుడు మీరే వదిలేస్తారు. ప్రేమగా పెంచిన అమ్మ, పిచ్చిగా ప్రేమించిన అమ్మాయి ఎప్పటికీ బోర్ కొట్టవండి. కవితలు పుస్తకంలో రాసుకుని పబ్లిష్ చేసుకుంటే కనీసం ఉపయోగపడుతుంది. చరిత్రలో చెప్పుకోవడానికైనా ఒక బిరుదనేది ఉంటుంది. చరిత్రలో నిలవాలనే అత్యాశలేం లేవండి నాకు. నాది కేవలం మీ చిటికిన వేలు పట్టుకొని 7 అడుగులు వెయ్యాలనే ఒక చిన్న ఆశ మాత్రమే. ఇంతకు ముందు ఎవరినో బాగా ప్రేమించి ప్రేమకు బందీవైనట్టున్నావు. ఇంతలా మాట్లాడుతున్నావు. ప్రేమించా అండి, అప్పుడప్పుడే తెలిసొస్తున్న వయసులో. అప్పట్లో నా ప్రేమని ఆకాశంతో పోల్చేవాడిని. కానీ ఆకాశం కూడా రంగులు మారుస్తుందని తను నన్ను వదిలి వెళ్ళాకే అర్థమైంది. తను గుర్తొచ్చిన ప్రతిసారి చాలా బాధేస్తుంది. కానీ ఏం చేస్తాం, ప్రేమించా కదా, భరించాల్సి వస్తుంది. అంతేలేండి, మనం ఎంతగా ప్రేమించినా ఆరాధించినా కొన్ని బంధాలు ఎప్పటికీ మన సొంతం కాలేవు. వా, ఏం చెప్పారండి? షటప్. ఇప్పటి వరకు బాగానే మాట్లాడారు కదండి, మళ్ళీ ఏమైంది? చూడు, ఇంతవరకు వచ్చింది కాబట్టి చెప్తున్నా. నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. నువ్వు ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఉంటే నీ లైఫ్కి, నీ హెల్త్కి చాలా మంచిది. నేను నమ్మనండి. ఆ దేవుడు నా రాతను మీతో ముడిపడేశాడు. సో 3 ముళ్ళు వేసే వరకు వదలను. సరే, రేపు ఇన్విటేషన్ కార్డ్ తీసుకుని వస్తా. నీ కళ్ళతో నువ్వే చూసి తరించు. మీరెన్ని చెప్పినా, ఎన్ని ప్రూఫ్స్ చూపించినా నేనైతే నమ్మను. ఒకవేళ మీరు చెప్పేది నిజమైతే మీ పెళ్ళికి మీ ఇంటి ముందు పసుపు నీళ్లతో మంగళ స్నానాలు మీవి, మా ఇంటి ముందు ఆగిపోయిన నా ఊపిరికి సజీవ స్నానం నాది. అలంకరించిన పెళ్లి మండపంలో మీరు, పరిచిన చాప పైన నేను. అప్పగింతలో ఆనంద బాష్పాలు మీవి, బరువెక్కిన గుండెలో నుంచి వచ్చే దుఃఖం నాకు. అగ్నిసాక్షిగా 7 అడుగులు మీవైతే, ఆవిరే అర్ధాంతరంగా ఆగిపోయిన నా జీవిత మంటల్లో నేను. అయినా సరే, నా చిత్తి ఆరే చివరి క్షణం వరకు నేను కోరుకునేది మీ సంతోషమే. ఏంట్రా ఇంత పిచ్చి ప్రేమేంట్రా నేనంటే నీకు? పిచ్చి ప్రేమ కాదు, చిన్నప్పటి నుంచి నీ మీద పెంచుకున్న ప్రేమ చిన్ని. నాని, మరెందుకు ఇన్ని రోజులు చెప్పలేదు? ఎప్పుడో చిన్నప్పుడు పరిచయం అన్నది. ఇన్నాళ్ళని జీవితంలో ఎన్నో పరిచయాలు వచ్చే ఉంటాయి. పాత జ్ఞాపకాలు గుర్తున్నాయో లేదో అనే భయం. ఒకవేళ గుర్తున్నా ఆ జ్ఞాపకాల్లో నేను ఉన్నానో లేనో అనే ఇంకొంచెం ఎక్కువ భయం. కానీ ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత నువ్వు నాకు దూరం అయిపోతున్నావు అని తెలిసిన చివరి క్షణంలో ఏం చేయాలో తెలియక నిజం చెప్పేశా. ప్రేమ చాలా గొప్పది. మనం మర్చిపోవాలనుకున్నా సరే అది మనల్ని మర్చిపోనివ్వదు. అవును, నా జామెట్రీ బాక్స్ ఏమైంది? ఇప్పుడు దాని గురించి ఎందుకులే, దానివల్లగా గొడవ జరిగింది మనకి. అబ్బో, అన్నీ బానే గుర్తున్నాయి.